హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నికాస్ లిటిల్ వరల్డ్ అండ్ మామ్స్ వరల్డ్. ఎవరైతే న్యూ మామ్స్ అండ్ ఇంకా టోడ్లర్ మామ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద టాస్క్ ఏంటంటే, నేను మామ్ అయిన తర్వాత తెలిసింది ఏం ఫుడ్ పెట్టాలి, ఏం ఫుడ్ పెడితే మంచిది, ఏం ఫుడ్ పెట్టకూడదు, ఎలాంటి ఫుడ్ పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు, ఎలాంటి ఫుడ్ పెడితే చబ్బీగా అవుతారు, ఎలాంటి ఫుడ్ పెడితే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఎట్లాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, ఏ ఫ్రూట్ పెట్టాలి. అయ్యా బాబోయ్, ఎన్ని డౌట్స్ అండి. నేను మామ అయిన తర్వాత నేను ఎన్ని డౌట్స్ పడ్డాను, వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, ఇవన్నీ చూసి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇవన్నీ కాకుండా నేను మా విరాజ్ కోసం 6th మంత్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి తనకి ఫుడ్ ఇస్తున్నాను. ఫస్ట్ ఫుడ్ ఏంటంటే క్యారెట్ని స్మాష్ చేసేసి రైస్లో మిక్స్ చేసి పెట్టేశాను అన్నమాట. సో దాని తర్వాత నేను ఎలాంటి ఫుడ్స్ ప్రిపేర్ చేశాను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వప్నికాస్ లిటిల్ వరల్డ్. బికాజ్ ఇలాంటి మామ్స్ కంటెంట్ అండ్ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ బేబీస్కి అయినా మనకి అయినా చాలానే వస్తాయి. ఇంకా డైట్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తాయి. ఇక్కడ నేనైతే ఫస్ట్గా ఒక కప్ రైస్కి హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్స్ ఎర్ర పప్పు. సారీ, చాలా డేస్ అయింది కదా, తిరగట్లేదు అన్నమాట. ప్లీజ్ ఇగ్నోర్ దట్. మళ్ళీ వెనక్కి వెళ్ళి వీడియో చేయాలంటే నాకు టైం ఉండట్లేదు. ఎలా వస్తే అలా కంటెంట్ పెట్టేస్తున్నాను అన్నమాట. ఇక్కడ నేను ఒక టీ చేసేసుకొని తాకుంటూ ఇక్కడ నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అండ్ ఎర్రపప్పు పెసరపప్పుని బాగా వాష్ చేసేసుకొని ఒక 6 hours అలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని, ఎండలో పెట్టొద్దండి, ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని వాటిని ఏం చేసి పౌడర్ కొట్టేసుకోవాలన్నమాట. ఉగ్గు అంటారు కదా అలా. వాళ్ళకి ఎప్పుడైనా కూడా మనము పప్పులు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎలా అంటే, ఫస్ట్ ఒక పప్పుతోటి ఇంట్రడ్యూస్ చేయాలి. అన్ని పప్పులు ఒకేసారి కలిపేసి పెట్టామంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చేసాయి. ఏ పప్పు వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందో తెలియక మనము కన్ఫ్యూజ్ అయిపోయి టెన్షన్ పడాల్సి వస్తుందండి. ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అప్పటి వీడియోస్ అయినా కూడా ఇప్పుడు నేను అన్నీ కూడా ఒక్కొక్కటి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మంచిగా కాఫీ చేసుకున్నాను, టీ కాదు సారీ, కాఫీ చేసేసుకొని కొంచెం మంచిగా స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది కదా, అప్పుడప్పుడు కాఫీ తాగాలి. ఇందులో నేను జాగ్రీ పౌడర్ వాడతాను. సో అక్కడ నేను ఉగ్గు ప్రిపేర్ చేసేసాను, ఒక్కరోజు పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా నాకు టైం ఉండట్లేదు. ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే, ఒకేసారి మీన్స్ ఒక 1 month వరకే, ఎక్కువ కూడా స్టోర్ చేసుకోకండి, ఆ టేస్ట్ అనేది కూడా పోతుంది కదా. సో ఇక్కడ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మూడింటిని కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని మంచిగా పౌడర్ చేసుకున్నామంటే, దీన్ని ఎలా ఉగ్గు చేయాలో కూడా చెప్తాను. మంచిగా వాటర్ని బాయిల్ చేసేసి అందులో ఒక 2 or 3 spoons అలా. ఎలా అంటే మీ బేబీ ఏ మంత్లో ఉన్నారు అండ్ ఎలా తింటున్నారు దాన్ని బట్టి కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మంచి ఉడకబెట్టేసి దాంట్లో నెయ్యి వేసేసి తినిపించాలి. ఇంకా చూసారు కదా, రాగులు కూడా కడిగేసి మంచిగా వాష్ చేసి ఎండబెట్టి పెట్టాను. ఓట్స్ని కూడా ఏం చేశాను, పోహాను కూడా ఏం చేశాను. ఇవన్నీ సపరేట్గా మంచిగా పౌడర్ కొట్టేసుకున్నాను. ఇలా గాజు గ్లాసులు స్టోర్ చేసుకుంటే ఏంటంటే మనకి బయట పెట్టుకున్నా కూడా 1 month వరకు ఫ్రెష్గా ఇలానే ఉంటాయి. ఎప్పుడైతే మనకి లంచ్ చేయాలనిపించింది అనుకోండి, డిన్నర్కి ఏం చేయాలో డౌట్ లేకుండా మార్నింగ్ టైంలో మనం మంచిగా రాగి జావా చేసేసి, ఇందులో చూసారా బనానా కంపల్సరీ ఉంచుకోవాలి ఇంట్లో, యాపిల్ అండ్ బనానా వేసేసి కొంచెం జాగ్రీ పౌడర్ కావాలంటే వేసుకొని మంచిదే. జాగ్రీ పౌడర్, చక్కెర మాత్రం అస్సలు వాడకండి, షుగర్, సాల్ట్ అస్సలు 1 year వరకు నేనైతే అస్సలు వాడలేదు మా విరాజ్కి. అండ్ ఇవన్నీ మీరు చేయలేము, అయ్యో బాబాయ్ మాకు అంత టైం లేదండి అనుకున్న వాళ్ళు నేను ఒక సెరల్ని మీకు సజెస్ట్ చేస్తాను. అది స్లర్ప్ ఫామ్ నుంచి, అందులో కొంచెం ఆర్గానిక్గా ఉంటుంది. 2 moms కలిసి ఇది స్టార్ట్ చేశారనమాట. సో అవి చాలా ఫ్రెష్గా అండ్ హైజీన్గా ఉంటాయి. సో నేనైతే వీలు కానప్పుడు విరాజ్కి ఇలానే స్లర్ప్ ఫామ్ నుంచి సెరల్స్ తీసుకొని పెట్టేదాన్ని. చూసారు కదా, ఇక్కడ మంచిగా మెత్తగా మిక్స్లోనే మన రాగిల పౌడర్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా కాకుండా ఇంకా వాటిని స్ప్రౌట్ చేసి రాగి పౌడర్ చేసి ఇంకా మంచిది, అలా కూడా నేను ఇప్పుడు పెడుతున్నాను. అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇది ఉగ్గు పౌడర్ అన్నమాట. నేను ఇక్కడ ఫస్ట్ విరాజ్కి పెసరపప్పుతోటే స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఎర్రపప్పు, తూర్ దాల్ అంటారు కదా, అది ఇంట్రడ్యూస్ చేశాను. దాని తర్వాత కందిపప్పు, దాని తర్వాత మినప్పప్పు, అలా ఒక్కొక్క పప్పు పెంచుకుంటూ తర్వాత అన్ని పప్పులతోటి ఉగ్గు ప్రిపేర్ చేస్తాను. ఇక్కడైతే ఓన్లీ 2 పప్పులతోటి స్టార్టింగ్ కదా, 7th to 8th month మధ్యలో వీడియో అన్నమాట. ఆ టైంలో మనం ఓవర్గా వాళ్ళకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలని ఎగ్జైట్ తోటి చేసామంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తే మొదటికి మోసం వచ్చేస్తుంది. సో అలా కాకుండా కొంచెం మనం నిదానమే ప్రధానమైన స్టార్ట్ చేయాలి. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.